బుధవారం ఆత్మకూరు మండలం గూడెప్పాడు గ్రామంలో రత్నాకర్ రెడ్డి అనే రైతు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సహకారంతో చేపట్టిన అజొల్లా ఫామ్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అధికంగా పోషకాలు, మాంసకృత్తులు కలిగిన అజొల్లా మొక్కలు పెంచడం ద్వారా రైతులు ఇతర పోషక ఆహారాన్ని పశువులకు అందించాల్సిన అవసరం లేకుండా అజొల్లాని పశువుల దానాతో కలిపి అందించడం ద్వారా పాల ఉత్పత్తిలో 15 నుంచి 20% వృద్ధి కనిపిస్తుందని, అజొల్లా మొక్కలలో మాంసకృత్తులు అధికంగా ఉండటం చేత పశువుల శరీరానికి అవసరమైన అమినో ఆమ్లాలు, విటమిన్ ఏ, విటమిన్ బి, కాల్షియం, పొటాషియం తగు పాలల్లో ఉండటం చేత తక్కువ ఖర్చుతో అధిక లాభాలు సమకూర్చుకోవటం జరుగుతుందని, అదేవిధంగా పశువుల ఆరోగ్యం పెంచి పశువుల జీవిత కాలాన్ని పొడిగిస్తుందని కలెక్టర్ తెలిపారు. అజొల్లా మొక్కలు 10 నుంచి 15 కిలోల భూసారం గల మట్టి, జల్లెడ పట్టి 2 కిలోల పేడ, 30 గ్రాముల సూపర్ సాపెట్ గుజ్జుగా తయారు చేసి గోతులలో వేసి మొక్కలు పెంచడం ద్వారా 15 రోజుల తర్వాత 500 గ్రాముల చొప్పున అజొల్లా మొక్కలు ఉత్పత్తి చేసుకోవటం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ మేన శ్రీను, ఏపీఓ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.